సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్లో టెక్నికల్ జిగ్ సాంకేతిక సమస్యతో ప్రపంచం ఒక్కసారిగా స్తంభించినట్లయింది. బ్లూ స్క్రీన్ డెత్ ఎర్రర్ వచ్చి షట్ డౌన్ అవుతున్నాయి విండోస్ సిస్టమ్స్. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా కీలక సేవలకు అంతరాయం ఏర్పడింది. స్టాక్ మార్కెట్స్, బ్యాంకులు, విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సిస్టమ్ షట్ డౌన్ కావడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్స్లో చెక్ ఇన్ సమస్యలు తలెత్తి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్లైన్ సంస్థలు సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లుగా ఎక్స్ ద్వారా వెల్లడించాయి. అయితే ఇది ఒక టెక్నికల్ జిగ్గేనా, లేదంటే దీంట్లో ఎవరి ప్రమేయం అన్నా ఉందా, ఇది కావాలనే చేసిందా అనే దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. నిజంగా ఇటీవల కాలంలో సాఫ్ట్వేర్లు హ్యాక్ చేయటం అనేది తరచుగా కనిపిస్తున్న క్రమంలో ఫైర్ వాల్స్ చాలా పటిష్టంగా ఉండే మైక్రోసాఫ్ట్కి మాత్రం ఇలా జరగడం చాలా అరుదనే చెప్పుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్లో టెక్నికల్ గ్లిచ్ ఖచ్చితంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా అన్ని డెత్ ఎర్రర్ వచ్చి షట్ డౌన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు స్టాక్ మార్కెట్స్ అవ్వచ్చు, అలాగే విమానయాన సంస్థలు ముఖ్యంగా వీటి వల్ల తీవ్ర అంతరాయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టుగా ఎక్స్ ద్వారా వాళ్ళందరూ కూడా వెల్లడించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మైక్రోసాఫ్ట్ విండోస్లో డెత్ ఎర్రర్తో షట్ డౌన్ అవుతున్న సిస్టమ్స్ ఇది ఎంతసేపట్లో మళ్ళీ చక్కదిద్దుకుంటుంది అనేది తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. రైట్, సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య, టెక్నికల్ గ్లిచ్ మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఉపయోగిస్తున్నటువంటి కంప్యూటర్లన్నీ కూడా మొరాయిస్తున్నాయి. దాని ఫలితంగా పూర్తిగా బ్యాంకింగ్ రంగం పైన, అలాగే ఫ్లైట్స్, ఏవియేషన్ రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఇంకోవైపు ఇటు స్టాక్ మార్కెట్స్ లో కూడా పని ముందుకు కదలనటువంటి పరిస్థితి. కేవలం ఇటు భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తింది. సో ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆటోమేటిక్ గా సిస్టమ్స్ అన్ని కూడా షట్ డౌన్ అవుతున్నాయి, ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో అందులో ఏమైనా బగ్ సమస్య తలెత్తిందా, వైరస్ తలెత్తిందా, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అన్ని మైక్రోసాఫ్ట్ ఉపయోగిస్తున్నటువంటి కంప్యూటర్ స్క్రీన్స్ అన్ని కూడా పూర్తిగా బ్లూ కలర్ లోకి మారిపోయినటువంటి పరిస్థితి. అనేక ఎర్రర్స్ కూడా అందులో వస్తున్నాయి. సో ఇది ఎవరైనా సైబర్ అటాక్స్ జరిగాయా, హ్యాకర్స్ అటాక్ చేశారా, ఎలాంటి పరిస్థితి తలెత్తింది, దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకునేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నం చేస్తుంది. అంటే మైక్రోసాఫ్ట్ దీనిపైన అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని ప్రకటించలేదు. సో ప్రస్తుతానికైతే ఈ మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన ఈ సాఫ్ట్వేర్ సమస్య కారణంగా ఈ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నటువంటి అన్ని సంస్థల సేవలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు బ్యాంకింగ్ రంగంలో కానీ, అలాగే ఇటు సాఫ్ట్వేర్, అలాగే స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ, ఇలా అనేక సంస్థల కార్యకలాపాల పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఎవరైనా డాటా ఎంట్రీ కనుక చేస్తుంటే ఆ డాటా మొత్తం కూడా డిలీట్ అయిపోయేటువంటి ప్రమాదం కూడా నెలకొందనేటువంటి ఒక వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్ పైన పనిచేసేటువంటి సిస్టమ్స్, దానిపై ఆధారపడినటువంటి అనేక సంస్థలు కూడా ఈ సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నాయి. హరి, రైట్, దీని వెనకాల ఎవరైనా హస్తం ఉందా అనేది ఎప్పట్లోగా తెలిసే అవసరం ఉంటుంది. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి. తమ సర్వీసెస్ అన్ని కొన్ని రద్దు చేసినట్టుగా కూడా ఇక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎప్పటికల్లా ఒక అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉంది వెంకటేష్? అకస్మాత్ సమస్య తలెత్తింది. సో మైక్రోసాఫ్ట్ అసలు ఈ సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ లో ఏమైనా బగ్స్ తలెత్తాయా, దాని కారణంగా ఈ సమస్య తలెత్తిందా, లేకుంటే ఒకేసారి మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి అన్ని షట్ డౌన్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నాయి, ఆటోమేటిక్ గా బ్లూ కలర్ స్క్రీన్స్ వస్తున్నాయి. ఫలితంగా ఈ మినిట్ టు మినిట్ కార్యకలాపాలు నిర్వహించేటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లు కానీ, అలాగే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ, అలాగే ఎయిర్లైన్ సర్వీసెస్ అని ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ గురైనటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఆందోళన ప్రయాణికులు కలుగుతుంది. అలాగే ఈ పెద్ద ఎత్తున బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఎవరైనా మిడిల్ ఆఫ్ ది ఈ సమస్య తలెత్తినటువంటి సమయంలో ట్రాన్సాక్షన్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఒక ఆందోళన యూజర్స్ లో కనబడుతుంది. సో మైక్రోసాఫ్ట్ దీనిపైన ఎలాంటి ప్రకటన చేస్తుందనేది మనం వేచి చూడాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక మైక్రోసాఫ్ట్ విండోస్ ఉపయోగించే వాళ్ళు చాలా మేజర్ స్టేకే అని చెప్పొచ్చు. అలాంటిది ఇలాంటి టెక్నికల్ జిగ్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఇది కేవలం భారతదేశం కాదు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఈ అంతరాయాన్ని ఫేస్ చేస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా దీన్ని స్పందించకపోవటాన్ని ఏ రకంగా చూడాలి మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు? మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ. దీని ఆధారంగానే
అన్ని సిస్టమ్స్ అన్ని కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో మైక్రోసాఫ్ట్ ఆధారంగానే ఇటు మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, సో మైక్రోసాఫ్ట్ అనేటువంటి ప్లాట్ఫామ్ పైన ఇతర యాప్స్ కానీ, ఇతర వీటన్నిటి కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో సో మెయిన్ మూల స్తంభం లాంటి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో తలెత్తినటువంటి సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తింది. సో అది ఎక్కడ ఏదైనా పర్టికులర్ వెర్షన్ లో వెళ్ళిందా? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిస్టమ్ లో దాదాపు 14 లెవెల్ వెర్షన్స్ నడుస్తున్నాయి. సో అధునాతనమైనటువంటి ఈ మైక్రోసాఫ్ట్ వెర్షన్స్ లో ఏమైనా బగ్స్ తలెత్తాయా? దీనికి సంబంధించినటువంటి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కానీ ఇది ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కడి నుంచి అయినా సైబర్ అటాక్స్ జరిగాయా, హ్యాకర్స్ చేశారా, లేకుంటే ఈ దీనికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతుంది. సో దీని ఇంపాక్ట్ మాత్రం చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది. బ్యాంకింగ్ సర్వీసెస్ అని కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితులు అయితే ఎయిర్లైన్ సర్వీసెస్ అన్ని కూడా పూర్తిగా గందరగోళం, అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితి. స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా, స్టాక్స్ ట్రేడింగ్ లో కూడా పూర్తి గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా హ్యాండిక్యాప్డ్ గా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే వెంకటేష్, మొత్తానికి వ్యవస్థలన్నీ కూడా స్తంభించిపోయిన పరిస్థితి మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోసే మేజర్ షేర్గా మనం చూడొచ్చు సిస్టమ్స్ ఉపయోగించే వాళ్ళలో. సో దీని ద్వారా ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం అవచ్చు, స్టాక్ ఎక్స్చేంజెస్, ముఖ్యంగా విమానయాన రంగం గట్టిగా ఎఫెక్ట్ చూపించే అవకాశం దీంట్లో కనిపిస్తోంది. మరి దీనికి ఎవరు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఎవరన్నా బయటకు వచ్చి స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది టెక్నికల్ జిగ్గా, లేదంటే ఎక్కడన్నా ఫారిన్ కంట్రీ నుంచి జరుగుతున్న అటాక్ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళ డేటా భద్రంగా ఉంటుందా అనేది ఇక్కడ ప్రధాన క్వశ్చన్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది డెత్ ఎర్రర్ వచ్చి బ్లూ స్క్రీన్ వస్తూ మళ్ళీ ఆఫ్ అవుతున్న నేపథ్యంలో నిజంగా ఏదైనా అటాక్ అయి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే మైక్రోసాఫ్ట్ కానీ మిగతా సాఫ్ట్వేర్స్ ఏదైతే యూజ్ చేస్తున్నాయో వాళ్ళ డేటా అంతటిని కూడా క్లౌడ్లో భద్రపరుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తద్వారా ఇలాంటి అటాక్స్ ద్వారా తమ డేటా ఏది కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడానికి తీసుకున్న తగు జాగ్రత్త చర్యలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయనేది కూడా కొందరు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్న మాట. అయితే ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడిన ఈ టెక్నికల్ గ్లిచ్, దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది, ఎంత మేరకు ఏదైనా నష్టం జరిగితే కనుక ఏ మేరకు ఉంటుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దీనిపై స్పందించాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఎయిర్లైన్ సంస్థలన్నీ స్పందిస్తున్నాయి. ఒక చీప్ ఎయిర్లైన్గా, అంటే తక్కువ ధరకే ప్రయాణాన్ని వెసులుబాటు కలిగించే ఎయిర్లైన్స్ అయిన అమెరికాలో ఉన్న ఎయిర్లైన్స్ కొన్ని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఉన్నాయి. మా ఎయిర్ సర్వీసెస్ అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది, వాళ్ళకి రీఫండ్ కూడా మేము ఇస్తామంటూ ఎక్స్ వేదికగా వాళ్ళందరూ కూడా స్పందిస్తున్న ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ చూడొచ్చు. అలాగే భారతదేశంలో కూడా స్పైస్ జెట్ అవ్వచ్చు, ఇండిగో, అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా స్పందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆకాశ ఎయిర్లైన్స్తో సహా సేవలకు అంతరాయం కలిగినట్టుగా వాళ్ళందరూ కూడా ఎక్స్ ద్వారా స్పందిస్తూ ఉన్నారు. ఇది ఎవరన్నా హ్యూమన్ ఇంటర్వెన్షన్ దీంట్లో ఉందా, ఏదైనా హైజాక్ ప్లాన్ జరుగుతుందా, ఇది దీన్ని సైబర్ అటాక్గా చెప్పాలా అనేది మాత్రం కొంత తొందరపాటి అవుతుంది. సో ఎక్స్పర్ట్స్ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నికల్ గ్లిచ్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ అవ్వచ్చు, బ్యాంకింగ్ రంగాన్ని అయితే ఒకంత కుదుపుకి గురి చేస్తుందనే దాంట్లో మాత్రం సందేహం లేదు అనేది తెలియాలి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్లో అయితే ప్రయాణికులందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి. ఎయిర్లైన్ సర్వీసెస్లన్నీ కూడా వాటికి అంతరాయం కలిగిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేట్ ద్వారా తెలుస్తోంది.